ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తాను మోసపరుచుకును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-4 నేలను పడిందో చిన్న విత్తనం మొలకెత్తడం ప్రారంభించింది. అంతలోనే అప్పుడైతే అనుకుంది తనలో తానిలా, నేను ఎలాంటి పూల మొక్కగా పుట్టాలి, నేను ఎలాంటి పూలు పూయాలి. తర్వాత అది ఇంకా ఇలా అనుకుంది, నేను ఒక లిల్లీగా పుట్టను. ఎందుకంటే లిల్లీ పుష్పాలు ఏమంత ఆకర్షణీయంగా ఉండవు. అవి పొడవుగా కొంగలాగా అసహ్యంగా ఉంటాయి. ఒకరోజు మొక్కగా కూడా నేను పుట్టను. ఎందుకంటే రోజాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు. వాటి విపరీతమైన రంగు చూసేందుకు మరి ఎప్పెట్టుగా ఉంటుంది. అంతేకాక అవి త్వరగా వాడిపోయి వాటి అంచులు అసహ్యంగా కనిపిస్తుంటాయి. నేను వయోల మొక్కగా కూడా పుట్టను. ఎందుకంటే అది మరీ చిన్నదిగా ఉంటుంది. నేలకు మరీ సమీపంగా పెరిగి కనిపించినట్టుంటుంది. కానీ దాని పూలు కూడా అంత అందంగా ఏముండవు. ఆ విత్తనం ఇతరుల్లో తప్పులు కనిపెట్టే అనేక మంది వ్యక్తుల్లా ఉంది. అది ఒక క్లిష్టమైందిగా మనకు కనిపిస్తోంది. అన్ని విషయాల్లో అది తన చుట్టూ ఉన్న విత్తనాలన్నిటికంటే భిన్నమైందిగా ఉంది. తనకు కనిపిస్తున్న పూల ముక్కలన్నిటిలో అది తప్పులు కనిపెడుతూ కూర్చుంది. తన కళ్ళకు కనిపించే పూలలో దేనిని అది ఇష్టపడలేదు. కొన్నిటి రంగును ఇష్టపడలేదు, కొన్నిటి సువాసనను ఇష్టపడలేదు, మరి కొన్నిటి పరిమాణాన్ని ఇష్టపడలేదు. ఇంతకు తనేమై ఉండాలోనన్న స్పష్టత కూడా దానికి లేనట్టుగా కనిపిస్తుంది. దాని జీవిత ఇతివృత్తం కేవలం విమర్శ అంతే. అలా అది ప్రతి పూల మొక్కను విమర్శించుకుంటూ వెళ్ళింది. చివరిగా ఆ గర్విష్టి విత్తనం మొలకెత్తింది. గర్వంగా నింగిని చూస్తూ నిటారుగా పైకొచ్చింది. పూలే పూయలేని ఒక గడ్డి పరకగా. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఏదో ఒక లోపం ఉన్నవాళ్లే. లోపం లేనివాడు ఎవడూ లేడు. కానీ లోపం లేనివాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఈ లోకంలో పాపరహితుడిగా జన్మించి పరిశుద్ధ జీవితం జీవించి మానవాళి రక్షణ కోసం తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించిన యేసు. నశించి నరకాగ్ని జ్వాలల వైపు అడుగులేస్తున్న మానవులని పరలోక మహిమలోనికి చేర్చాలన్నదే ఆయన ఆశంతా. తనను అనుసరించే విశ్వాసులందరినీ నిర్దోషులుగాను నిష్కల్మషులుగాను తన మహిమ ఎదుట నిలబెట్టాలన్నదే ఆయన తపనంతా. యూదా గ్రంథం 24వ వచనము. అవును, ఆ క్షణం త్వరలో రానయ్యింది. అంతవరకు ప్రతి విశ్వాసి కూడా ఆయనను తృణీకరించిన ఈ లోకంలో నిరుపయోగమైన గర్విష్టి గడ్డి పూసలా కాక పరిమళాన్ని వెదజల్లే పూల మొక్కలా జీవించేందుకు ప్రయత్నించాలి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.